ఇండియన్ పాలిటిక్స్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వింటే అందరూ మెస్మరైజ్ అవుతారు. ఒక ఎస్టాబ్లిష్ డిప్లొమాట్, యునైటెడ్ నేషన్స్ హెడ్ అయ్యే పొటెన్షియల్ ఉన్న వ్యక్తి. కానీ ఇండియాకి వచ్చి పాలిటిక్స్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత 2 పెద్ద స్కాండల్స్ జరిగాయి. ఒకటి క్రికెట్ ప్రపంచంలో, ఇంకొకటి అతని వైఫ్ మర్డర్ కేస్. అందులోనూ బ్లేమ్ డైరెక్ట్గా అతని మీదే వేశారు. అయినా కూడా ఇప్పటికీ అతను ఒక ప్రామినెంట్ ఆథర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అపోజిషన్లో ఉండి కూడా గవర్నమెంట్ పాజిటివ్ వర్క్స్ని అప్రిషియేట్ చేస్తాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆయన మొత్తం స్టోరీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ టు సత్య సింప్లిఫైస్. చాప్టర్ 1, ఎర్లీ లైఫ్. 1956లో లండన్లో ఒక బాలుడు జన్మించాడు. అతని పేరే శశికృష్ణన్ చంద్రశేఖరన్ థరూర్. అతని ఫ్యామిలీ యాక్చువల్గా కేరళ పాలక్కాడ్ నుంచి వచ్చారు. శశి 2 ఏళ్ల వయసులోనే పేరెంట్స్తో తిరిగి ఇండియాకి వచ్చేశాడు. తర్వాత ముంబైలో చదువుకున్నాడు. మొదట కంపానియన్ స్కూల్, తర్వాత కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ స్కూల్. చిన్నప్పటి నుంచే అతని లైఫ్ చాలా డైవర్సిఫైడ్. ఎందుకంటే చిన్నప్పుడే ఎక్కువగా ట్రావెల్ చేశాడు. అకాడమిక్ ఇంట్రెస్ట్ కూడా చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే 10 ఏళ్లకే అతని మొదటి షార్ట్ స్టోరీ ది ఫ్రీ ప్రెస్ జర్నల్ సండే ఎడిషన్లో పబ్లిష్ అయ్యింది. 11 ఏళ్లకే ఆపరేషన్ బెల్లోస్ వరల్డ్ వార్ II ఆధారంగా అతను ఒక పూర్తి నవల రాశాడు. 1975లో శశి ఢిల్లీ యూనివర్సిటీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి హిస్టరీ హానర్స్తో BA పూర్తి చేశాడు. హయ్యర్ స్టడీస్ కోసం USA వెళ్ళి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాస్టర్స్ చేశాడు. తర్వాత లా అండ్ డిప్లొమసీలో కూడా మాస్టర్స్ చేశాడు. చివరికి అదే సబ్జెక్ట్లో PhD చేసి డాక్టర్ శశి థరూర్ అయ్యాడు. అతని డాక్టోరల్ థీసిస్ కూడా ఇందిరాగాంధీ కాలంలో ఇండియా ఫారెన్ పాలసీపై చేశాడు. 1 సంవత్సరం తర్వాత అదే థీసిస్ను రీజన్స్ ఆఫ్ స్టేట్ అనే పుస్తకంగా పబ్లిష్ చేశాడు. ఇదంతా అయ్యే సమయానికి శశి వయసు ఎంత ఉంటుందో గెస్ చేస్తారా? కేవలం 22 సంవత్సరాలే. ఫ్లెచర్ స్కూల్ హిస్టరీలో డాక్టరేట్ పొందిన యంగెస్ట్ పర్సన్ అయ్యాడు. చాప్టర్ 2, థరూర్ ది లేడీస్ మ్యాన్. ఇది అతని పర్సనల్ లైఫ్. శశి థరూర్ మొదటి మ్యారేజ్ తిలోత్తమ ముఖర్జీతో జరిగింది. వీళ్ళిద్దరూ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో కలుసుకున్నారు. UN జాబ్ వల్ల వరల్డ్ టూర్ చేస్తుండగా వాళ్లకు ట్విన్స్ పుట్టారు, ఇషాన్ మరియు కనిష్క్. ఇషాన్ థరూర్ ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్లో జర్నలిస్ట్. కనిష్క్ థరూర్ ఒక ఫిక్షన్ రైటర్. కానీ ఎర్లీ 2000స్లో శశి మరియు తిలోత్తమ పర్సనల్ రీజన్స్ వల్ల విడిపోయారు. తరువాత 2007లో శశి ఒక కెనేడియన్ డిప్లొమాట్ అయిన క్రిస్టా గిల్స్ను UNలో కలిశారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలవలేదు. కొద్ది సంవత్సరాల్లోనే సపరేట్ అయిపోయారు. ఆ తర్వాత ఆగస్టు 2010లో శశి మళ్ళీ ప్రేమలో పడ్డాడు. ఈసారి అతను తన సోల్మేట్ అని చెప్పుకున్నాడు. ఆమెనే సునంద పుష్కర్. సునంద ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. కాశ్మీర్ నుంచి వచ్చి దుబాయ్లో సెటిల్ అయ్యింది. వీళ్ళిద్దరి మ్యారేజ్ శశి వాళ్ళ ఇంట్లోనే కేరళ ట్రెడిషనల్ స్టైల్లో జరిగింది. కానీ ఈ పెళ్లి చాలా కాంట్రవర్షియల్ అయ్యింది. దాని గురించి మనం తర్వాతి చాప్టర్స్లో మాట్లాడుకుందాం. చాప్టర్ 3, థరూర్ ది డిప్లొమాట్. ఇప్పుడు వచ్చేది శశి థరూర్ యొక్క డిప్లొమాటిక్ కెరీర్. 1978లో శశి యునైటెడ్ నేషన్స్లో స్టాఫ్ మెంబర్గా జాయిన్ అయ్యాడు. మొదట UN హై కమిషనర్ ఆఫ్ రెఫ్యూజీస్ జెనీవాలో పనిచేశాడు. త్వరలోనే అతను సింగపూర్ అఫీషియల్ హెడ్ అయ్యాడు. అక్కడ అతను మేనేజ్ చేసినది ఒక పెద్ద క్రైసిస్, వియత్నాం బోట్ పీపుల్ క్రైసిస్. ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో త్వరలోనే చేద్దాం. ఆ తరువాత శశి తిరిగి UNHRC హెడ్ క్వార్టర్స్ జెనీవాకి వచ్చాడు. అక్కడ డిఫరెంట్ కెపాసిటీస్లో దాదాపు 10 ఏళ్ళు పనిచేశాడు. ఆ తరువాత అతనికి ఒక పెద్ద ప్రమోషన్ వచ్చింది. స్పెషల్ అసిస్టెంట్ టు ది అండర్ సెక్రటరీ జనరల్ ఫర్ స్పెషల్ పొలిటికల్ అఫైర్స్. తరువాత ఇదే డిపార్ట్మెంట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్గా మారింది. ఈ కారణంగా శశి న్యూయార్క్కి షిఫ్ట్ అయ్యాడు. ఇదే సమయంలో తన మొదటి ఫేమస్ నోవెల్ రాశాడు, ది గ్రేట్ ఇండియన్ నోవెల్. ఇది ఇండియన్ పాలిటిక్స్ మీద సెటైర్. పీస్ కీపింగ్ రోల్లో థరూర్ అనేక మిషన్స్లో పనిచేశాడు. అతని వర్క్ వల్ల తరువాత అతను డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సెక్రటరీ జనరల్ కోఫీ అన్నాన్ అయ్యాడు. అంటే కేవలం 45 వయసులోనే శశి థరూర్ UN టాప్ టైర్ లీడర్షిప్లోకి చేరిపోయాడు. గ్లోబల్ స్ట్రాటజీని హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ సమయంలో కూడా అతను పెద్ద ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేశాడు. యాంటీసెమిటిజం, ఇస్లామోఫోబియా, ఇంటాలరెన్స్ ఇలాంటి వాటికి స్ట్రాంగ్లీ అపోజ్ చేశాడు. అతని ఈ UN వర్క్ చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2004లో థరూర్కి ఒక పెద్ద గౌరవం ఇచ్చింది, ఒక పెద్ద సన్మానం చేసింది. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అంటే ఓవర్సీస్ ఇండియన్స్కి ఇచ్చే హయ్యెస్ట్ హానర్.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శశి థరూర్ని నెక్స్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్ పొజిషన్ కోసం నామినేట్ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్ట్ ఎలాంటిదంటే లిటరల్లీ హెడ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. అప్పుడు శశి వయసు 50 సంవత్సరాలు. ఆయన సెలెక్ట్ అయితే యంగెస్ట్ సెక్రటరీ జనరల్ అవ్వడం ఖాయం. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ పర్సనల్లీ థరూర్ని కలిశారు. ఈ నామినేషన్ ఆఫర్ చేశాడు. ఇప్పుడు గేమ్ క్రూషియల్గా మారింది. ఎందుకంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి వేటో పవర్ ఉంది. ఇండియా చెప్పింది యుఎస్ఏ, యూకే, రష్యా సపోర్ట్ చేస్తాయి. ఇంకా ఫ్రాన్స్తో కూడా థరూర్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. చైనా ఒక్కటే ప్రాబ్లం. దీనికోసం శశి స్వయంగా చైనా ఫారెన్ మినిస్టర్ని కలిశాడు. చైనీస్ ఫారెన్ మినిస్టర్ అప్పుడు చెప్పింది ఏంటంటే, వి వాంట్ ఎన్ ఏషియన్ సెక్రటరీ జనరల్, డోంట్ వరీ, చైనా విల్ నాట్ స్టాండ్ ఇన్ యువర్ వే. ఓట్ సమయంలో కూడా చైనా థరూర్ ఫేవర్లో ఓట్ వేసింది. కానీ చివర్లో రిజల్ట్స్ షాకింగ్. థరూర్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. ఎందుకంటే వాషింగ్టన్ డీసీకి ఒక స్ట్రాంగ్ సెక్రటరీ జనరల్ కావాలని లేదు. వారు చివరికి బ్యాన్ కింగ్ మూన్ సౌత్ కొరియాని యుఎన్ సెక్రటరీ జనరల్గా ఎలెక్ట్ చేశారు. ఆ తరువాత థరూర్కి మరో ఆఫర్ వచ్చింది, స్టే ఇన్ యుఎన్ ఇన్ ఎనీ కెపాసిటీ. కానీ శశి థరూర్ రిఫ్యూజ్ చేశాడు. అలా అతని యుఎన్ లాంగ్ జర్నీ అక్కడితో ముగిసింది. చాప్టర్ 4, థరూర్ ది పొలిటీషియన్. యుఎన్ నుంచి ఫ్రీ అయిన తర్వాత శశి థరూర్ దుబాయ్లో ఒక కంపెనీలో చైర్మన్గా పనిచేశాడు. అదొక్కటే కాదు, మరో చాలా ఆర్గనైజేషన్స్లో బోర్డు మెంబర్ కూడా అయ్యాడు. వాటిలో కొన్ని ఫ్లెచర్ స్కూల్, ఆస్పెన్ ఇన్స్టిట్యూట్, ఇండో అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్, అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్. 2009లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అతనికి ఒక ఆఫర్ ఇచ్చింది. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేయమని ఇన్వైట్ చేసింది. థరూర్ చెప్పింది ఏమిటంటే, సిపిఐ, బీజేపీ లాంటి పార్టీస్ కూడా అతనికి ఆఫర్స్ ఇచ్చాయి. కానీ ఆయన కాంగ్రెస్ని ప్రిఫర్ చేశాడు. ఎందుకంటే ఆయనకి కాంగ్రెస్ ఐడియాలజీ లిబరలిస్టిక్ అండ్ ప్లూరలిస్టిక్ ఇది బాగా నచ్చింది. ఇలా కాంగ్రెస్ థరూర్కి కేరళలోని తిరువనంతపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి టికెట్ ఇచ్చింది. కానీ అపోనెంట్స్ వెంటనే అతనిపై ఒక ట్యాగ్ వేశారు, ఎలైట్ అవుట్ సైడర్. అయినా శశి థరూర్ వదిలిపెట్టలేదు. ఎలక్షన్కి చాలా ముందే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాడు. పోస్టర్స్, బ్యానర్స్ ఎవ్రీవేర్. అలాగే కొత్త స్టైల్ ఇంట్రడ్యూస్ చేశాడు. తన ఎంపీ ఫండ్ ఎలా యూజ్ చేస్తాడో, ఏ ప్రాజెక్ట్స్ తీసుకొస్తాడో ముందే అనౌన్స్ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందో మీకు తెలుసు. స్థానిక కాంగ్రెస్ లీడర్స్ చాలా సంవత్సరాలు అక్కడ పనిచేస్తున్నా రివార్డ్ దొరకకుండా ఒక అవుట్సైడర్కి పెద్ద పోస్ట్ దొరకడం వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ శశి ఎక్కడా ఆగిపోలేదు. ఫలితం ఏంటంటే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. దాదాపు 10,000 ఓట్స్ మార్జిన్తో గెలిచాడు. కేవలం ఎంపీ మాత్రమే కాదు, వెంటనే ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఎంట్రీ ఇచ్చారు. ఒకే అటెంప్ట్లోనే ఎంపీ ప్లస్ మినిస్టర్ అనే డబుల్ సక్సెస్ సాధించాడు. చాప్టర్ 5, రౌండ్ 1 ఆఫ్ పొలిటీషియన్ థరూర్. శశి థరూర్ యొక్క మొదటి టర్మ్ చాలా ప్రామిసింగ్గా స్టార్ట్ అయింది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా ఆయన చాలా కాలంగా డార్మెంట్గా ఉన్న ఆఫ్రికన్ నేషన్స్తో రిలేషన్స్ ఇంప్రూవ్ చేశారు. ఇక్కడ ఆయనకి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఫ్లూయెంట్ ఫ్రెంచ్. మనకి ఆయన ఇంగ్లీష్ ఆల్రెడీ డేంజరస్ అనిపిస్తే ఆయన ఫ్రెంచ్ ఇంకా ఎక్కువ డేంజరస్. ఎందుకంటే ఆఫ్రికాలో చాలా కంట్రీస్లో ఫ్రెంచ్ మాట్లాడతారు. ఇంకో హైలైట్ ఏంటంటే థరూర్ న్యూ ఏజ్ పొలిటీషియన్. సోషల్ మీడియాని అద్భుతంగా యూజ్ చేయగలిగాడు. అప్పుడు ఇండియాలో సోషల్ మీడియాని స్మార్ట్గా ఉపయోగించిన మొదటి పొలిటీషియన్. 2009 కల్లా ఆయన మోస్ట్ ఫాలోడ్ ఇండియన్ ఆన్ ట్విట్టర్ అయ్యారు. కానీ ఎంత గ్రాండ్గా ఆయన కెరీర్ స్టార్ట్ అయిందో అంతే దారుణంగా కొలాప్స్ అవ్వబోతుంది. 2010లో ఒక క్రికెట్ రెవల్యూషన్ వచ్చింది. లలిత్ మోడీ ఇంట్రడ్యూస్ చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ స్కాండల్ గురించి, అతని వైఫ్ మర్డర్ కేసు గురించి అండ్ ఈ స్కాండల్స్ తర్వాత రీఎలక్షన్లో ఏమైంది, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సత్య సింప్లిఫైస్.